రాష్ట్రంలో విలువైన భూముల్ని 99 పైసలకు, కొందరికైతే ఎకరాకు 99 పైసలు అనుకున్నాం కానీ కాదు, గంపగుత్తుగా నీకు ఎన్ని ఎకరాలు స్థలం ఇస్తున్నామో అంతా కలిపి 99 పైసలకి ఎంతకైనా అమ్మేస్తారండి, అమ్మేస్తున్నారు. కానీ ఈ విషయం పైన మీడియా క్వశ్చన్ చేస్తే లోకేష్ గారు ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి రియాక్షన్ కరెక్టేనా కాదా? ఒకసారి లోకేష్ గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి సార్. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. మేము ఇస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. నేను అదే చెప్పాను కదా, 5 సంవత్సరాల్లో వాళ్ళు 18 నెలల్లో చేసినది ఏదన్నా ఉంటే అది అప్పు మాత్రమే చేశారండి, వేరేది ఏమీ చేయలేదు. వీళ్ళు చెప్తున్న ఫార్చ్యూన్ 500 కంపెనీలలో మన కర్నూలు దగ్గర ఇచ్చిన కంపెనీలన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లలో ఉన్నాయా? అంత నెల రోజుల ముందర ఒక కంపెనీ పెడతాడు, దానికి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడో ఒక షెల్ కంపెనీ పెడతాడు, దానికి చేసుకుంటూ పోయినారు వీళ్ళు. ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీసా? వైజాగ్లో ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన వీళ్ళు భూమి ఇచ్చినదంతా కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీసా? లులు మాల్కి వీళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీసా? గూగుల్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి మామూలుగా అందరూ కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గూగుల్లో కూడా నేనే కనిపెట్టాను అంటారేమో. పోనీ అలా కూడా ఒప్పుకొని గూగుల్లో కూడా ఈజ్ రహేజా ఇన్ ఫార్చ్యూన్ 500 అని కొట్టామనుకోండి, లేదని క్లియర్గా చెప్తోంది. అది కూడా లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్తోంది. కానీ ప్రజల్ని మోసం చేసే విధానం అంటే ఫార్చ్యూన్ 500 అంటే తెలియక ప్రతి ఒక్కరు అరే ఏదో ఫార్చ్యూన్ 500 అంట, అందులో ఒకటట, అయితే వీళ్ళకి 99 పైసలకే ఇచ్చేయచ్చట లోకేష్ గారు చెప్తున్నారు అని భ్రమంలో ముంచడం కదా ఇది. నీకు అవన్నీ వద్దండి. రీసెంట్గా తెలంగాణలో ఇంతకుముందు ఢిల్లీ రావు అనే అతనికి ఐఎంజీ భూములు ఇస్తే ఇదే విధంగా హైకోర్టు కొట్టేసిందా లేదా? అవును, అదే భూములు కదా రేవంత్ ఆక్షన్ పెట్టాలని చూసినది. ఆ రోజు ఢిల్లీ రావుకి ఇచ్చిన భూములు ఎంత అండి? ఎకరా 30,000కు ఎంతకో ఇచ్చినాడు. ఈ రోజు ఎంత పోతుందండి అంటే ఎకరా 40 కోట్ల ఇది పోతోంది. ఇచ్చిన భూములన్నీ ఇప్పుడు దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఆ భూములు నెట్ వర్త్ అయ్యింది అని చెప్పేసి మన ఆక్షన్కి పోతే మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్లో అక్కడ వన్యప్రాణాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి నిలబెట్టడం జరిగింది. ఢిల్లీ రావుకి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చినారు చెప్పండి? అది తప్పు, ఆ విధంగా అలాట్ చేయడం తప్పు అని చెప్పి ఇచ్చినారా లేదా? అక్కడికి బుద్ధి రాకపోతే ఇంకా మేము 5 ఏళ్లలో ఇన్ని చేసినాము, ఇది చేసినాము, బరాబర్ ఇస్తామంటే బరాబర్ ఇస్తారు, ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా ఉంటే బరాబర్ లోపలికి పోతారు. దాన్ని ఏముంటుంది చెప్పండి? అదేంటి ఇది కూడా వార్నింగేనా? మెడికల్ కాలేజీలో అవినీతి ఉంటే వాళ్ళు జైలుకి పోయినట్టే ఇక్కడ అవినీతి జరిగినా పోవాల్సిందేనా? డెఫినెట్గా వీళ్ళు ఒక ఎస్సీజెడ్ రూపంలోనో లేకుంటే ఆ విధంగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికో ఏపీఐఏసీను ఇలాంటివి పెట్టి దానికి మీరు ఫెసిలిటేట్ చేయడంలో ఎవడు తప్పు పట్టడు. కానీ నేను ఇస్తానయా 99 పైసలకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతా అంటాను అంటే అది కాదు కదా. ఇప్పుడు నేను సింపుల్ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన టెన్యూర్ అయిపోయి ఎలక్షన్స్ తర్వాత ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం చేసి ఢిల్లీ రావు అతనికి ఇచ్చినారు. అది తప్పు అని చెప్పేసి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కోర్టుకు అన్నీ వేస్తే వాడు కోర్టుకు పోతే మొన్న వచ్చింది రిజల్ట్. వస్తే దాని వాల్యూ ఎంత? 20,000 కోట్ల రూపాయలకు. వీళ్ళకున్నంత భూదాహము ఈ భూ విధంగా ఎక్కడే కానీ ఉండదు. ఇప్పుడు అదే తీసుకొని వచ్చినాడు కదా. ఇప్పుడు ప్రతిదీ కూడా నేనే కట్టించిన అంటాడు. హైదరాబాద్ అతను కట్టించినాడా? లేకుంటే ఇప్పుడు అంత ఏ వీడియోస్ వస్తున్నాయి కదా, నిజాం రాజుతో ఇతను ఉన్నట్టు అన్ని చేస్తున్నట్టు ఏ వీడియోస్ పెడుతున్నారు అంతా. ఇప్పుడు మన జిఎంఆర్ వచ్చినాడు, మల్లికార్జునరావు వచ్చి అంత గట్టిగా చెప్పినాడు, మీ నాన్న కాలంలో నేను హైదరాబాదు ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశాను, ఓపెనింగ్ కూడా ఆయనతో చేయించానని చెప్పేసి జిఎంఆర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పినాడు. అదేవిధంగా ఆయన భోగాపురంకి వచ్చి చెప్పినాడు, అవును ఇట్స్ ఎ ప్రివిలేజ్, నాకు ఆ రోజు మీ నాన్నతో చేశాను, ఈరోజు కొడుకుగా నీతో చేయిస్తున్నాను అని చెప్పి. ఆ రోజు ఆ మీటింగ్లో మాట్లాడేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? నాకు డిసెంబర్ 2026 కల్లా ఇక్కడ ఒక ఫ్లైట్ రావాలి అని చెప్పినారు. డెఫినెట్గా ఆ విధంగా ప్రెజర్ చేసినారు కాబట్టి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏంది, ఆ రోజు గడ్కరీ గారితో సీడ్ యాక్సిస్ రోడ్డు అన్నీ పెడితే దానిలో కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు అదే కూటమిలో ఉన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నాడు కదా, దీని బదులు నేను భోగాపురం ఎయిర్పోర్ట్కు పోయే బదులు
నేరుగా విజయవాడకు బై రోడ్ వెళ్ళిపోవచ్చు, నాకు 5 గంటల్లో నేను విజయవాడకి వెళ్ళిపోతాను, ఆ రోడ్ అంతా ఆ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు కదా. ఆ క్రెడిట్ దొబ్బేయడంలో చంద్రబాబు మించినదే లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుకున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. నేను చూశాను ఏ విధంగా ఆయనే శంకుస్థాపన చేసినాడు. ఇప్పుడు నేనేమంటే సింపుల్ థింగ్ అండి, 2019 ఎలక్షన్స్ టైంలో భోగాపురంకి చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసినాడు. వితౌట్ ఎనీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, ఏమి చేయలేదు, బండ మాత్రం ఆయనది, రాయి మాత్రం అతనే ఇచ్చినాడు. అదే టైంలో కుప్పంలో కూడా వేసినాడు రాయి, మీరు కుప్పంలో కూడా శిలాఫలకం వేసినాడు. మరి కుప్పం ఎందుకు చేయలేకపోయినాడు? ఓకే, సరే ఇది చేసినానని చెప్తాన్నాడు కదా అతను, మరి అదే ఎందుకు చేయలేకపోయినాడు? సో ఇతను ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాడు, అక్కడ R&R ప్యాకేజీతో అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా రిహాబిలేట్ చేసి చూపించినాడు. ఎంత అవసరమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏముంటుంది, 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు కావాలంటాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది, రాజధాని విషయంలో అదే ఆర్గ్యుమెంట్ చేసినాడు, భోగాపురం విషయంలో కూడా అదే ఆర్గ్యుమెంట్ చేసినాడు. అంత ల్యాండ్ అవసరం లేదు, ఎంతైతే అంత చాలు అని చెప్పేసి దగ్గర 3,000 ఎకరాలతో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్నింగ్ లేక్ తీసుకొని రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఏంది 15,000 ఎకరాలు కావాలి, దానికి ఖచ్చితంగా ఆ రోజు 15,000 ఎకరాలు అవసరం లేదని అపోజ్ చేసినాము. దాన్ని దీనికి చూపించుకుంటా మేము వ్యతిరేకించినామని చెప్పేసి ఈ కట్ పేస్ట్ వ్యాపారాలు ఎక్కువ అంటే వీళ్ళ దగ్గర. నేను అడుగుతున్నాను, కుప్పంలో ఎందుకు ఎయిర్పోర్ట్ కట్టినాడు? కూరగాయలన్నీ కూడా విదేశాలకు పంపిస్తా అన్నాడు కదా, కుప్పంలో పండించే కూరగాయలన్నీ విదేశాలకు పంపిస్తానని ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసినాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? అన్ని వదిలేండి, ఈ రోజు కుప్పానికి పోతే దగ్గర రోజుకు 30,000 20,000 నుంచి 30,000 మంది పక్కనున్న రాష్ట్రాలకు వలసలకు పోయి పని చేస్తూ ఉంటారు. ఇప్పటికి 30 ఏళ్ళుగా కుప్పం ప్రజలు ఇతన్ని ఆదరించినారు.